కనబడుతూ ఉంది. ఇప్పుడు ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ గత 11 సంవత్సరాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని. తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సందర్భాలలో తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే ఊపిరిగా, తెలంగాణే లక్ష్యంగా మేము చేసుకొని ఎన్నో సందర్భాలలో మేము చాలా వరకు ఒక టీములు మాదిరిగా ఏర్పడి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము స్వతంత్రమే ఊపిరిగా, తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో నీళ్లు, నిధులు, నియామకాలలో అవకతవకలు జరుగుతున్నాయి, మన వాటా మనకు రావట్లేదు, స్వతంత్రంగా మనము పరిపాలించుకున్నప్పుడే మనకు రాజ్యాధికారం మనం ఏదైనా సాధించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళినాం. ఆ సందర్భంలో ఎంతో మంది పైన మా ఉద్యమకారుల మీద ఎన్నో కేసులు పెట్టారు గత ప్రభుత్వము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని వాడకుండా అసెంబ్లీలో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణ, జై తెలంగాణ అంటే కూడా కేసులు కీలకం మాట్లాడారు. మీరు కానిస్టేబుల్గా పనిచేశారు చెంచల్గూడ జైల్లో. సో అక్కడ ఎలా ఉండేది? మన ఉద్యమకారులను తీసుకొచ్చి అక్కడ జైల్లో పెట్టేవాళ్ళు, ఎలాంటి అనిపించేది మీకు? మేము మొదటగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉస్మానియా కేంద్రంగా మేము పోరాటం చేసినాము. దాని తర్వాత మాకు జైళ్ళ శాఖలో ఉద్యోగం రావడం, అక్కడికే మా అమ్మ ఎవరైతే మా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళే మా దగ్గరికి రావడం, వాళ్ళని చూస్తూ ఉంటే మా కుటుంబీకులని మాతోనే కొట్టే విధంగా, మాతోటే హింసించే విధంగా, వాళ్ళ కష్టాలు ఏదైతే ఉందో మా ముందరనే చూసే విధంగా చాలా ఇబ్బందుల పాలు చేసినారు గత ప్రభుత్వంలో. కానీ దాని తర్వాత మేము అక్కడ ఉన్న మా ఉద్యమకారులను ఎవరినైనా కానీ హక్కున చేర్చుకొని వాళ్లకు మేము మా సొంత కుటుంబీకుల్లాగా, మా అన్నదమ్ముల్లాగా మేము దగ్గరుండి చూసుకున్నాం మేము అప్పుడు. కాకపోతే ఏంటంటే ఒకటి, ఉద్యమకారులను ఇప్పటి కూడా గుర్తించట్లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నో సందర్భంలో మాకు ఒక గుర్తింపు కార్డులు ఇవ్వండి, దాని తర్వాత మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన 250 గజాలు మనకు స్థలం ఇస్తానికి కేటాయించినారు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసేలేదు. దాని తర్వాత మాకు నెలకు పింఛన్ల మాదిరిగా ఒక పోరాటం చేసిన ఒక ఉద్యమకారులను గుర్తించి ఒక కార్డులను ఇస్తానని చెప్పినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారులు మారుతూ ఉన్నారు, తర్వాత ఇదంతా వ్యవస్థ మారుతూ ఉంది, కానీ ఉద్యమకారులకు ఒకటి గుర్తింపు లేకుండా పోతుంది. 11 సంవత్సరాలైన సందర్భం కూడా ఈ రోజు వరకు కూడా మేము చాలా నిరుత్సాహంతో, ఎక్కడ కూడా బతుకే పరిస్థితి లేకుండా, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి చెందుతూ, తర్వాత విద్యార్థి లోకం కూడా ఉద్యోగాలు లేక చాలా సతమతమవుతూ ఈ ఉద్యమకారులకు చాలా అన్యాయం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం.